Hello everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Geeta. Govinda. Now let's see what happens after the kiss. Yeah. Are you okay? ఏమైంది ఏమైంది నాకు చాలా మిస్టేక్ చేశాడు. ఏం చేశాడు ఏం చేశాడు నన్ను కిస్ చేసి ఫోటో తీశాడు. హలో అన్నయ్య అన్నయ్య గిరి గిరి చెరికి ఫోన్ కలిపో అలాంటి కాదు మేడం నా క్యారెక్టర్స్ కాదు మేడం మేడం ప్లీజ్ మేడం ఏదో యాక్సిడెంటల్గా అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ మేడం మేడం సారీ మేడం హలో ఎక్కడున్నావే ఎక్కడున్నావు చెప్పి నేను వెంటనే బయట వస్తాను వద్దన్నయ్య వీడి కోసం నువ్వు రావడం ఎందుకో నేనే తీసుకొస్తాను వీడి పొద్దున్న బాలగుడి జంక్షన్లో ఈ జనాన్ని చూడాలి నేను. రా 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 తీసురా కాలేజీలో కట్టేసి నా కొడుకు చెప్తాను ప్లీజ్ మేడం నేను కావాలని చేయలేదు మేడం 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 మా నాన్నగారికి తెలుస్తుంది తట్టుకోలేదు మేడం చనిపోతారు మేడం మేడం ఊళ్ళో చెడు నాకు కరోనా బాంబు సెంటర్ రమ్మన్నా అలా తప్పుగా అర్థం చేసుకున్నాను మేడం అదే అదే చూద్దాం అదే కాకినాడ వెళ్తుందిగా అక్కడ చూద్దాం మేడం మేడం మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను మేడం వెళ్ళొస్తాను మేడం ఎక్కడికి ఎక్కడికి కూర్చో కూర్చో ఎక్కడికి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఎక్కడికి మేడం కావాలని చేయలేదని చెప్తున్నాను మేడం మేడం టూ మచ్ మేడం మేడం Oh, he will ask you to kiss her. Remember? ఏంటి మేడం అలా చేస్తున్నారు మీ బావ నన్ను లాగాడు, ఇప్పుడు నేను మీ బావని లాగుతున్నాను. మొత్తం 6 గంటల కల్లా వీడు, సాయంత్రం 6 గంటల కల్లా వీడు చావకపోతే నా పేరు గీతే కాదు. Damn. వచ్చేస్తున్నారు సార్ లైన్లో ఉంటాను సార్ ఫోన్ సార్ ఎవరు పనండి చెప్పరా రవి చెల్లి బస్సులో వస్తే ఎవడో చాలా రాంగ్గా బిహేవ్ చేశారంట ఎవడాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఇక్కడే మన బాలగుడి సెంటర్లో చెల్లి ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది సరే నువ్వు వాడిని తీసుకొచ్చేదాకా ఇక్కడే ఉంటావు వాడిని ఇక్కడ చేసేసి పాతేసి కానీ వెళ్ళను రైట్ చెప్తుంటే అర్థం కావట్లేదా ఇలాంటి విషయాలు బయటకు వస్తే బాగుండు నువ్వు ముందు బయలుదేరి అక్కడి నుంచి బయట
ఓకే. ఏంట్రా భయపడ్డదేంటి? భయపడాలి కదా. సరే నేను బయటికి వెళ్ళి నేను భయపడతా. ఇప్పుడు ఏమన్నా నేను అంత సీరియస్ అవుతున్నా? అవును, ఈ మట్టేంట్రా బట్టలకి? తలనొప్పిగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాం. I hope they don't come during wedding time. There is only problem there. మొత్తానికి పెళ్లి చేసేసుకుంటున్నాం. నేను మీకోసమే తీసుకొచ్చాను. నిన్ననే హైదరాబాద్లో కొన్నాను. అమ్మాయి చూస్తున్నట్టుంది. ఏమైంది, నచ్చలేదా? ఇట్లా ఏమైందా? ఇప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో. చెప్పరా, ఏదో జరిగింది. ఏం లేదే. నా దగ్గర దానిని చూడకు. చెప్పు, ఏం జరిగింది? మీ ఉడ్బీని నాకు చూపించకుండా సెలెక్ట్ చేసుకున్నావు కదా, అందుకే చిన్నకు అంతే. నేనే చూడలేదు. నాన్నగారు చూశారు, మంచి సంబంధం అన్నారు. ఓకే సార్. నేను మీద ఇంకెప్పుడు కోపండి, ఓకేనా? నమస్తే అండి, బాగున్నారా? మా అబ్బాయి ఎలా ఉంటాడు? బావగారు. హాయ్ బావగారు. రాత్రంతా ఏసీ బస్సులో జర్నీ చేశారు కదండి, సలీంగా తగ్గినట్లేదు. సునీత గారు ఇప్పుడు వాళ్ళు అడిగారు ఫస్ట్ నేను ఎవడో మా వాడు ఎప్పుడు వచ్చినా సరే మేఘన ట్రావెల్స్ లోనే వస్తాడు, వేరే ట్రావెల్స్ ఎక్కడ. నాన్న ప్లీజ్ నాన్న, నాకు మాట్లాడొచ్చు, నేను మాట్లాడతాను. నాకు పరిచయం అయినట్టు ఉంటుంది. మాట్లాడతా. బస్సు ఎక్కడ దిగారు మీరు? అండి ఊళ్ళో దిగాలి. అదేంటోనండి, మా వాడు ఎప్పుడు వచ్చినా ఊళ్ళో దిగి దర్జాగా దొరలో ఇంటికి వచ్చేవాడు. ఈ రోజు ఏంటో పొలాల్లో బండ్లు తెస్తూ వచ్చాడు. ఏంటిది తెచ్చారా మీకు? బాగారు ఏం జరిగిందండి? ఏమేమి బాగారు, రాత్రి బాగా 5 రోజులు బస్సులో వస్తుంటే ఎవరో పోకరి ఏదో యూజెస్ చేశారంట. అది మీ అబ్బాయి అని మా పిల్లలు డౌట్ పడుతున్నారు. నా ప్రాణం, నా ఆశలు, నా కళలు అన్నీ నా పిల్లలేనండి. చెడుకి మంచికి ఉన్న తేడా చెప్పించాను. బలానికి బలహీనతకి మధ్యలో ఉన్న మనశ్శాంతి తెలియజేసి పెంచాను. ఛాన్స్ లేదు, మా వాడి తప్పు చేయను. అలాంటిదే జరిగితే సారీ మోహన్ గారు, విజయ్ చేశాడని నా ఉద్దేశం కాదు. పొద్దు నుంచి అదే టెన్షన్లో ఉండి అందరినీ అనుమతిస్తున్నాను. ప్లీజ్ దయచేసి ప్లీజ్. ఓకే అదే నాన్న, మీరు జరగకపోవచ్చు.
జరిగి చాలా ఇంకేం కావాలి? మేడం, నేను మామూలు హెల్ప్ చేయలేదండి బాబు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి నీ మీద సాఫ్ట్ కార్నర్ అనుకుంటున్నావా? ఇప్పటికీ నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేయాలనుందిరా. కానీ నీ పేరు ఎందుకు చెప్పలేదు తెలుసా? ఇలాంటి వాడికి చెల్లెలుగా పుట్టినందుకు తనెందుకు పనిష్ అవ్వాలి? ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు కాబట్టి యాసిడ్ పోసేస్తాను. ఇంకేం అమ్మాయిలండి బాబు. ఓ ఐటమ్ ఉందని ఈ క్షణం నుంచి మర్చిపోయానండి. సారీ మేడం. అయ్యా, మార్చి 12 శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తం ఖాయం చేసేయండి. శుభం శుభం. మామయ్య గారు, మార్చి 12 అంటే 2 వారాలు కూడా లేవు. పనులు అవుతాయంటారా? తలవ చేస్తే పనులు ఎంతసేపు అయిపోతాయి. అంతేనండి. బాబుగారు, మీరు 2 రోజులు ఖాళీ చూసుకుంటే మనం హైదరాబాద్ వెళ్ళి బట్టలు బంగారం కొనేద్దాం. అవన్నీ మనకు పడగలంటే అయినా అన్నయ్య పెళ్లికి షాపింగ్ ఏదో తనే చేస్తానని మా అమ్మాయి ఎప్పుడో అగ్రిమెంట్ చేసుకుంది. అవునా? అవును. ఈ అబ్బాయి విజయ్ కూడా హైదరాబాద్లో ఉంటున్నాను. అవునండి. మరి ఇంకేంటండి, పిల్లలిద్దరిగా చెప్పేస్తే ఆడే చూసుకుంటాను. సర్లేండి, ఆడే చూసుకుంటాడు. అయినా నేను మా అమ్మాయికి తండ్రి కన్నా పేరు కానీ దానికి చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా ఆడే కానీ ఆడి పద్ధతి, ఆడి బాధ్యత, ఆడి లోకం అంతా వాళ్ళు అమ్ముకోడికే. నాన్నగారు అలానే అంటారు కానీ నాకేం తెలుసు మామయ్య గారు, చిన్నపిల్లాడిని. నలుగురు పిల్లలు అనేవాడు. ఎందుకంటే నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? సర్లే, మా మనవరాలని వెళ్ళు, అన్నీ అదే చూసుకుంటుంది. సరే బామ్మ గారు. విజయ్, మనందరికీ సెల్ఫీ తీరా. సెల్ఫీ ఏంటి నాన్నగారు? ఆ మైకుల్లో ఉన్నాడు. ఏంటో కొత్తగా వచ్చిన దానికి దేనికి అప్డేట్ అవ్వలేదు. కొంచెం అందంగా పడేలా తీయో. ఇదేంటయ్యా బాబు, ఊర్లో ఉన్న దరిద్రం అంతా నీ నెత్తి మీద ఆడుతుంది. ఎవరో చెప్పడం, నువ్వు గీతని కిస్ చేయడం. ఊరుకోండి మేడం, మీరు కూడా అలానే అంటారు. నేను ఇక్కడ గీతం కిస్ చేశాను. ఓకే, కిస్ పడిపోయింది. అల్టిమేట్ ఏంటంటే వస్తువుకి పరిగెత్తాడు చూడు. మామూలు కామెడీ కాదు. ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరూ అమ్మాయికి భయపడి పరిగెత్తుంటే చూడాలనేదే నా కోరిక. మీతో అలానే ఫ్యాంటసీలు ఎక్కువ అనుకుంటాను. సర్లే, నువ్వైతే సేఫ్గానే బయటపడిపోయావు కదా. ఏంటి మేడం, 10 ఏళ్ళు ఉన్నంత కాలం అబ్బాయిలకు సేఫ్టీ ఎక్కడదండి. You know, I was actually very scared like something bad should not happen in the marriage, but yeah. now Even the way father was saying, na, my both kids are like this, that, and that there is time I was something wrong, like, it's gonna be yeah, last year, it will be, man. But But this- she is super angry on him. yeah, obviously she, Yeah, I you know, know. as It's a not his mistake also, but the thing is, come on, it's... yeah, it's a bad thing. But even they were doubting him, like, Yeah. ye ho sakta hai and But all. like she said no, so I hope they don't get the selfie on his phone. I guess he might be affiliated or something. I hope so. Because he jumped in stress, remember? I don't know how to take a selfie. Selfie, what's that? Okay, let's see. Let's wait for more guys to like, Subscribe, share, comment. click on the bell icon.